స్వామీజీ ఆ రోజున వరం ఇచ్చారు. గుర్తున్న వాళ్ళందరూ కూడా మరొక్కసారి మరణ చేసుకుంటూ స్వామీజీ వారి దర్శనం చేసుకుంటూ ఇక మనందరం ఎప్పుడు 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 అని వేచి ఉన్నాం కదా. స్వామీజీ వారి యొక్క వేద వాణి విందాం మనందరం కూడా ఆ అమృత వాక్కులతో. జై గురుదత్త, శ్రీ గురుదత్త, జై గురుదత్త, శ్రీ గురుదత్త, శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః, శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయాయ నమః, శ్రీ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తస్తుల్యం రామ నామ వరాననే. శ్రీరామ నామ వరానన ఓం నమః ఇతి. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఆపదామపహర్తారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, రామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, రామ శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ, శ్రీరామ జయ మన ఇంటి కార్యక్రమం జరుగుతోంది అని ఇల్లే కదా మనందరిది. ఇది దేవాలయమే అసలైన ఇల్లు మనకి. మన ఇల్లు తర్వాత ఏది భగవంతుడికి ఆలయమో అది మనందరికీ ఇల్లు. అందుకనే ఈరోజు అందరం ఇక్కడ చేరాం. అప్పుడే 12 సంవత్సరాలు అయిపోయిందా అని అనిపిస్తుంది. కాల ప్రవాహం వెళ్ళిపోతూ ఉంటుంది. నదీ ప్రవాహంలాగా ఎవరి కోసమో ఆగేది కాదు. అట్లే కాల ప్రవాహం దొర్లి 12 సంవత్సరాలు దొరికిపోయాయి. ఈరోజు ఈ 12వ పూర్తిగా ఆనందంగా మన సనాతన ధర్మము ప్రతి నెల సంక్రమణం వస్తుంది. మకర సంక్రాంతి, మేష సంక్రమణం ఇట్లా చేస్తాం కదా. ప్రతి నెల సంక్రమణం, సంవత్సరం అంతా అన్ని రాశులు తిరిగి మళ్ళీ అదే రాశికి సూర్యుడు వస్తాడు. అట్లే చేస్తున్నాం కదా. ఇది కూడా కుంభమేళానే. ఇక్కడ కార్యకర్తలు, మీరంతా భక్తులు అందరూ కలిసి ఈ కుంభమేళా లాగా ఒక మేళ, భక్తుల మేళ, భక్తి మేళ అని చెప్పవచ్చు. కుంభమేళా లాగా ఇది భక్తి మేళ ఈరోజు మనం చేస్తున్నాం. ఇంకా బయటపడేది ఉంది. ఎంతోమంది పడతారు, అన్ని కష్టాలు తీరుతారు. ఈరోజు వచ్చిన వాళ్ళు మీకు అందరికీ అన్ని కష్టాలు తీరని అని ఆ భగవంతుడిని ప్రార్థన చేస్తూ ఈ పుష్కర సంవత్సరం 12, పుష్కరం అంటే పద్మం, పద్మాన్ని పుష్కరం అంటారు. 12 ఆ పుష్కరంలో, ఆ పద్మంలో ఉండే రేకుల్లాగా 12 సంవత్సరాలు పూర్తయి మళ్ళీ ఆ చక్రము తిరిగి అక్కడికి వచ్చింది. అందుకని మనం అంతా చేరాము ఈరోజు. ఈ సంవత్సరం
పూజ్య గురుదేవులు స్వామిజీ వారు 35 ఊళ్ళు తిరిగారు. ఇక్కడంతా 12వ సంవత్సరం కుంభాభిషేకాలు చేస్తూ ఎన్నెన్ని క్షేత్రాల్లో 35 క్షేత్రాల్లో పుష్కర కుంభాభిషేకమై 36వ కుంభాభిషేకం లాగా మన శివనగరానికి వచ్చాము. ఈరోజు ఉగాది ఇప్పుడే పూర్తి అయింది. దీన్ని చైత్ర నవరాత్రి అని పిలుస్తారు. ఆ శక్తి జ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయే. చాలా సులభమైన శ్లోకం, మీరు వినే ఉంటారు. ఏమి అర్థం దీనికి అంటే దేహమే దేవాలయం, దేహమే దేవాలయం. దీన్ని దేవాలయం లాగా కాపాడుకోవాలి. ఈ దేహం అనే దేవాలయంలో ఎవరు దేవుడు? మన అజ్ఞానమే నిర్మాల్యము, మన అజ్ఞానము నిర్మాణం. ప్రతిరోజు పొద్దున్న లేస్తూనే అదే ప్రార్థన మనం చేసేది. నా అజ్ఞానం పోగొట్టు స్వామి, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, మంచి మార్గంలో నడిచేలాగా నన్ను అనుగ్రహించు. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితా గౌరి, ప్రభాతే కరదర్శనం అని ఆ చేయి చూసుకుని, ఇది సామాన్య అర్థం. మేకప్లు, అలంకారాలు, తిండి, నిద్ర, టైంకి అని చేస్తామా లేదా? వినటము, చూడటం అని చేస్తున్నామా లేదా? పరమాత్మకి బ్రిడ్జ్ లాగా అదే ఆంజనేయ స్వామి. అందుకని ఆయన వాయుపుత్రుడు. వాయుపుత్రుడు బయట లోపల, బయట ఉండేది అదే గాలి, మనం పీల్చేది అదే గాలి, అంతే కదా. మన లోపల ఉండేది అదే గాలి, అదే గాలి మనం బయటకు విడుస్తున్నాడు. ప్రశ్న లేదు, అన్ని చోట్ల ఆయన లేని చోట్లేదు, అన్ని చోట్ల. అదే ప్రకారంగా క్షేత్రం బాగా అభివృద్ధి అయింది. చాలా చక్కగా ఈ ఆలయంలో వచ్చే పుష్కర కుంభాభిషేకం కూడా మనం చేసుకుందాము. ఇదే మన సంకల్పం చేస్తాం. ఆ కుంభాభిషేకానికి మనమందరం ఆరోగ్యంగా ఉండి, ఇక్కడ ఉండే పెద్దలు కూడా అందరూ ఆరోగ్యంగా, మన కోసము మన కోసం. అట్లే మనం ప్రార్థన చేసేటప్పుడు నేను ఒక్కడే బాగుండాలి అని అనుకోకూడదు, నేను ఒక్కతనే బాగుండాలి అనుకోకూడదు, అందరూ బాగుండాలి అనుకోకూడదు. అదే మన సంప్రదాయం. సర్వే చ సుఖినః సంతు, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్యమే. ఇది మన సంప్రదాయం మనకు నేర్పదు. అందరూ బాగుండదు, అందరూ బాగుంది. సర్వే చ సుఖినః సంతు. ఎంత అద్భుతమైన సంప్రదాయం. అలా మనం ప్రార్థన చేసుకుంటూ ఈరోజు ఈ క్షేత్రంలో పుష్కర కుంభాభిషేకం అయితే పూర్తి 700 శ్లోకాలు. ఇది చాలా ముఖ్యం మన ధర్మాన్ని. ఎందుకంటే భగవద్గీత పారాయణకు కానీ మఠాలకు కానీ మన ఆశ్రమం బాగా ఉపయోగపడుతుంది. అందువల్ల ఆ ఆశ్రమ నిర్మాణంలో మన కార్యకర్తలు ఒక వీడి దగ్గర పెట్టుకుంటారా అని పరీక్ష మనం ఇచ్చామంటే గెలిచామని అర్థం. గెలిస్తే గెలిచిన వాడికి ఇంకా ఎక్కువ ఇస్తాడు స్వామి, నేను చేస్తాడు వీడు అని నమ్మకం. అందుకనే దానం అహంకరించేది కాదు. నేను పెద్ద దానం చేశాను, దానం త్యాగం. త్యాగం ఉంటే ఇంక దాంట్లో ఏం లేదు. అట్లా దేవాలయం కోసం అడిగే పద్ధతి లేదు మన దగ్గర. అక్కడే ఉంటుంది అంతే దాన పాత్ర, మనమే అనిపించిపోయి వేస్తాం. అది మన పద్ధతి, మన సంప్రదాయం. ఆ ప్రకారంగా ఆలయాన్ని బాగా చూసుకోండి. పంచముఖ ఆంజనేయ స్వామి వెలిగిపోతూ ఉన్నారు, అందరినీ అనుగ్రహిస్తూ ఉన్నారు. క్షేత్రం చాలా దివ్యంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి చాలా విశేషంగా ఉన్నారు ఇక్కడ. శ్రీరామచంద్ర సీతారామచంద్ర స్వామి గారు, అట్లాగే శివుడు, శివ సన్నిధి, ఈ అన్ని క్షేత్రాలు ఇక్కడ అమ్మవారు అందరూ ఉన్నారు. కొలువైన క్షేత్రం ఈ క్షేత్రం. ఇప్పుడు పూర్ణాహుతి సమర్పణ తర్వాత శ్రీ స్వామిజీ వారి దాకా पुष्पिन लोके बिंबमानोपनिष्ठताज्येन दोमधिरे दोमाज्यन्ते दोमधोर्था तेज सैवा वैद्रे दोमन्थे दोमा मामेव धोर्था रागामानेव मुहूर्तो अस्तु। श्रीगणेशाय नमः। श्रीमतो दीनं दीनात्तपरित्राणपरायणं नारायणं ब्रह्मन्दे सत्यगानि मधवतागतायते मधुक्षणेशति मधुमत्तार्थे वन्दनान् नोवनस्ततिं मधुमां पूजा माध्येर्गावोनः दर्शयामि दिनाघान्तरं सुख आचमनीयं समर्पयामि दक्षिणां गृह्णामि नमस्करोमि।
దేవుడు. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. జై శ్రీరామ్ జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్. జై జై శ్రీరామ్ శ్రీరామ్. సీతమ్మ తల్లి రక్షణ పాపి మన శరణం తల్లి. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. అమ్మ తీస్తా తీస్తా. ఇటు చెర్రీ. ఓకే